నేను కోరుతూ చివరిలో ఒక చిన్న పోయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. అది 1950s హోచిమన్ గారు నెహ్రూ గారికి ఒక లెటర్ రాస్తారు. అందులో హోచిమన్ ఉన్న వియత్నాం అధ్యక్షులు అప్పుడు అధ్యక్షుడు కాదు, స్ట్రగుల్ చేస్తున్నాడు జాతీయ విముక్తి పోరాటాలు. సో దాన్ని కొద్దిగా నేను స్లైట్లీ ఐ చేంజ్డ్ దిస్ వన్ అండ్ ఐఎమ్ అప్లయింగ్ టు ద ప్రజెంట్ సినేరియా. అందులో ఆయన ఏం రాస్తారంటే, ఐఎమ్ స్ట్రగులింగ్, యు ఆర్ యాక్టివ్. ఐఎమ్ స్ట్రగులింగ్, యు ఆర్ యాక్టివ్. అంటే అక్కడ మీరు యాక్టివ్గా ఉన్నారు, ఇక్కడ నేను స్ట్రగుల్ చేస్తాను. నెహ్రూ గారికి రాసింది. ఇక్కడ నేను అప్లై చేస్తున్నానంటే ఐఎమ్ స్ట్రగులింగ్ విత్ ఇన్నర్ పీస్. ఇది మన్మోహన్ సింగ్ గారికి అప్లై చేస్తున్నా. యు ఆర్ యాక్టివ్ ఇన్ ద పబ్లిక్ ఫీల్డ్. ఐఎమ్ స్ట్రగులింగ్ విత్ ఇన్నర్ పీస్, యు ఆర్ యాక్టింగ్ ఇన్ ద పబ్లిక్ ఫీల్డ్. ఇది మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారికి చెప్పిన పదంగా నేను అన్వయిస్తున్నాను అధ్యక్ష. I am in deep thoughts, you are in perseverance. I am in deep thoughts, you are in perseverance. నేను దీర్ఘమైనటువంటి ఆలోచనల్లో నేనున్నాను, మీరు దాన్ని కార్యాచరణలో పెడుతున్నారు. అది మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారికి. మై డియర్ పీపుల్ ఆఫ్ ఇండియా, నా దేశ ప్రజలారా, దో వీఆర్ థౌజండ్స్ మైల్స్ అపార్ట్, వేల మైళ్ళ దూరాన ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రజలతో వేల మైల్ ఉన్నప్పటికీ వీ హ్యావ్ నాట్ మీట్ టుగెదర్, మనం కలుసుకోలేకపోయినప్పటికి కూడా వీ కమ్యూనికేట్ వితౌట్ వర్డ్స్. అంటే మాటలు లేకుండా మనం ఒకరికొకరు మౌన భాషలోనే ఈ దేశ పరిస్థితులు, లేకపోతే సమస్యలు, లేకపోతే ఇబ్బందులు, పరిష్కారాలని మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాము. ఇది ఆనాడు హోచిమన్ నెహ్రూ గారికి రాసినటువంటి ఆ పోయంని కొద్దిగా నేను దీస్ వర్డ్స్ ఆర్ ప్రిసైస్లీ అప్లికబుల్ టు ద మన్మోహన్ సింగ్ జీ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు, యాజ్ వెల్ యాజ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా ఆయనకి ఘనమైన నివాళి సిపిఐ పార్టీ నుంచి నేను అర్పిస్తూ, అటువంటి గొప్ప వ్యక్తుల్ని మన భారతదేశంలో పుట్టినందుకు మనందరం సంతోషపడుతూ, ఇంకొక విషయం మర్చిపోయాను అధ్యక్ష, హీ ఈజ్ నోన్ ఫర్ సింప్లిసిటీ యాజ్ వెల్ యాజ్ పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు చివరి ఇంటిని కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేసింది నేను చదివాను. అప్పుడు ఆయనకు అవసరమైనటువంటి ఖర్చులు దీనికోసం. మన్మోహన్ సింగ్ గారు తన భోజనాన్ని తానే ఓ చిన్న 2 చపాతీలని టిఫిన్ క్యారియర్లో పెట్టుకుని తీసుకెళ్ళేవారు పార్లమెంట్ కానీ చదివాను అధ్యక్షుడని. అటువంటి సచ్ సింపుల్ పర్సన్స్ మన భారతదేశంలో పుట్టినందుకు మనందరి గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలకంగా ప్రధానమంత్రిగా ఉండి ఆయన ఎటువంటి అడ్డంకులు కల్పించకుండా, ఎందుకంటే విఘ్నాలు కల్పించే వాళ్ళు చాలామంది ఉంటారు అధ్యక్ష. ఓ మంచి జరగాలంటే దేవుడు వరం ఇచ్చినా వరం ఇవ్వనటువంటి పూజారులు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఆయన అటు సోనియా గాంధీ గారు సంకల్పం, ఆ సంకల్పానికి కార్యరూపం తీసుకొచ్చి ఎటువంటి విఘ్నాలు కలగకుండా మన తెలంగాణని మనకు ప్రసాదించడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మన్మోహన్ సింగ్ జీ వారికి కూడా నేను మా సిపిఐ పార్టీ తరఫున, నా తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.